హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి విజయవంతం. అరెస్టు చేసిన విద్యార్థులను పంజాగుట్ట నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సిఫార్సులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విలువ ఇవ్వలేదని ప్రభుత్వం అని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గత సంవత్సరం బడ్జెట్ లో పెట్టిన రియంబర్స్మెంట్ ను 80% విడుదల చేయలేదు. బకాయిలు 8,000 కోట్లు ఉంటే బడ్జెట్ లో 4,000 కోట్లే కేటాయింపు. విద్యార్థులను కళాశాల యాజమానులను మోసం చేస్తున్న ప్రభుత్వం. విద్యాశాఖ కేటాయింపులో 8,000 కోట్లు జీతాలకు, యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్స్ కొరకు 5,000 కోట్లు కేటాయింపు మిగిలింది. గత 2025-26 బడ్జెట్లో విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. యంగ్ ఇండియా స్కూల్ కేటాయింపులు మినహాయిస్తే ఈ బడ్జెట్లో 3,000 కోట్లు తగ్గించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు ప్రస్తావన బడ్జెట్లో కేటాయింపులో లేవు. ఈ బడ్జెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా వివిధ కోర్సుల ఫీజు పెంచుకుంటూ పోయే అవకాశం, కాలేజీ యాజమాన్యాలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పెంచాలనే ఆలోచన లేకపోవడం విద్యార్థి వ్యతిరేకతకు నిదర్శనం. స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మరియు మిల్క్ జావా ఇవ్వటం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రారంభించిందే. 500 కోట్లతో 3,000 పాఠశాలలో ప్రారంభించారు. కాంగ్రెస్ పథకం కాదు. ఈ బడ్జెట్లో విద్యా నిధి పథకం పెట్టలేదు. 5 లక్షల విద్యా రుణం హామీ ఊసే లేదు. 18 సంవత్సరాలు నిండిన బాలికలకు స్కూటీ పథకం లేదు. 2 లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్ అమలుకు చేయలేదు. ప్రియాంక గాంధీ ప్రచారణ హామీకి విలువ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్వి అధ్యక్షుడు గేలు శ్రీనివాస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRT.